హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మంచి ఫ్లాట్ కావాలి, అన్ని ఎమ్యూనిటీస్ ఉండాలి, తక్కువ బడ్జెట్ అయి ఉండాలి, మంచి లొకేషన్లో ఉండాలి. అలాంటి ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా? అయితే మీ ముందుకు ఏంటంటే మంచి ఫ్లాట్ తీసుకొచ్చాను. అది కూడా ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి అనమాట. ఇక ఫ్లాట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే బిఎన్ రెడ్డిలో ఉందండి. ఒకసారి చూడండి, ఈ అపార్ట్మెంట్ చూస్తే మీకైతే మొత్తం తెలిసిపోతుంది అనమాట. జస్ట్ 10 ఫ్లాట్స్ మాత్రమే ఉంటున్నాయండి దీంట్లో. బట్ దీంట్లో ఏంటంటే ఆల్రెడీ 8 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. 2 ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అయితే ఉన్నాయండి. సో చాలా తక్కువ బడ్జెట్కి అయితే ఇవి క్లోజింగ్ సేల్ కింద అయితే మనకి ఇస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి మనకు ఎంఎస్కే సుఖదా. లొకేషన్ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డిలో ఉంటుందండి. చాలా మంచి లొకేషన్లో ఉంది. వినాయక హిల్స్ అండి, రోడ్ నెంబర్ 8లో అయితే ఉందన్నమాట. మనకు ప్రాపర్టీ ముందు కూడా 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఒకసారి చుట్టూ కూడా కాలనీ చూడండి, అన్ని ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయండి. మంచి లొకేషన్లో అయితే ఉందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి నగర్లో అయితే ఉందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్సే ఉంటాయండి. మొత్తం కలిపి 10 ఫ్లాట్సే ఉన్నాయన్నమాట. 553 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకు 1397 SFT అయితే ఉందన్నమాట. 3 BHK ఫ్లాట్స్ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో చాలా మంచిగా నీట్గా తీసుకున్నారు. గేట్ వచ్చేసి మనకు ఒక 16 ఫీట్ గేట్స్ కూడా తీసుకున్నారు అనమాట. ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఏంటంటే కార్ పార్కింగ్ తీసుకున్నారండి. కంప్లీట్ కార్ పార్కింగ్ అయితే తీసుకున్నారు. కార్ పార్కింగ్లో ఎవరి వాళ్ళకు సపరేట్ అయితే కార్ పార్కింగ్ కూడా ఇచ్చినారండి. ఎమ్యూనిటీస్ అనేది అలాగే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పవర్ బ్యాకప్ చూడండి, మనకు ఒక జనరేటర్ ఇచ్చినారు. అదే సపరేట్గా మనకు ఒక ట్రాన్స్ఫారం కూడా తీసుకున్నారండి. దీనికి వచ్చేసి మనకు వాటర్ ఫెసిలిటీ వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, బోర్ వాటర్ కానీ, మంజీరా వాటర్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. మన కింద పార్కింగ్ తీసుకుంటే కంప్లీట్ తాండూరు బండలు తీసుకున్నారండి. మంచి కన్స్ట్రక్షన్స్ అయితే చేయడం జరిగిందండి. ఫస్ట్ చూస్తే ఇక్కడ లిఫ్ట్ ఉంది, చూస్తున్నా కదా, 8 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ తీసుకున్నారు. అదేవిధంగా పైకి వెళ్ళడానికి సపరేట్ స్టెప్స్ కూడా తీసుకున్నారండి. మనకి ఇక్కడ ఫ్లాట్ కొంటే కంపల్సరీ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. పార్కింగ్ అంటే మన కార్ పార్కింగ్ అయితే ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి సీసీ కెమెరా సర్వేలెన్స్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా పవర్ బ్యాకప్ అనేది, లిఫ్ట్ అనేది ఇవి ప్రొవిజన్స్ అంటే ఎమ్యూనిటీస్ కింద రావడం జరుగుతుంది. ఒక 5 lakhs వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి, 5th ఫ్లోర్లో ఒకటి అయితే 2 ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై అనమాట. చాలా మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ కూడా చూడండి, మంచి ట్రీస్ కానీ, ప్లాంట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారు. అదేవిధంగా దీనికి వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అన్నమాట. మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్లో నేను నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయితే మనకు మంచి నెగోషియబుల్తోని మంచి లోన్ వాళ్ళే ఇప్పించి దగ్గర ఉండి అయితే మన ఫ్లాట్ మనకు అప్పగిస్తారు అనమాట. అన్నీ తెలుసుకున్నాం. ఒకసారి ఫ్లాట్ కూడా చూడాలి కదా, ఒకసారి ఫ్లాట్ అయితే చూద్దామండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఒక ఫ్లాట్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. దీంట్లో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అయితే ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ అన్ని సోల్డ్ అవుట్ అనమాట. ప్రజెంట్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈ ఫ్లాట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. 102 అన్నమాట. ఫస్ట్ మనకి ఎంటర్ గానే హాల్ అయితే ఉంటుందండి. చాలా స్పేషియస్ హాల్ అయితే తీసుకున్నారు. కింద కంప్లీట్ టైల్సే యూజ్ చేసినారు. ఇక డోర్ విషయానికి వస్తే ఈ విధంగా సింగిల్ డోర్ అండి. 6 ఫీట్ డోర్ అయితే తీసుకున్నారండి. 6x4 డోర్స్ అయితే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగిందనమాట. మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే ఈ ఫ్లాట్స్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. హాల్లో మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి బాల్కనీ కూడా తీసుకున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి ఇలా వస్తే చల్లని గాలి, వెంటిలేషన్ ఎవ్రీథింగ్ వచ్చేటట్టు. ప్లస్ ఇక్కడ చూస్తే సెట్ బ్యాక్స్ ఎక్కువ తీసుకున్నారండి. సెట్ బ్యాక్స్ కూడా మనకు ఒక 4 ఫీట్ సెట్ బ్యాక్స్ తీసుకోవడం వల్ల వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదన్నమాట. మనం ఇక్కడ ఏంటంటే హాల్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కిచెన్ ఇచ్చినారు. కిచెన్ కూడా మంచి ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. చుట్టూ మంచిగా చూసుకుంటే టైల్స్ కూడా యూజ్ చేసినారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోనే ఒకటి వాష్ ఏరియా ఇచ్చినారు. వాష్ ఏరియా చూస్తే ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ కూడా అన్నీ తీసుకున్నారండి. మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ కూడా చూస్తే అన్నీ మనకు ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి ప్రాపర్టీ అయితే మీకైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. మనకు అపార్ట్మెంట్ ముందు ఏంటంటే 40 ఫీట్ రోడ్ కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఇక్కడ చూస్తే విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్ తీసుకున్నారండి. దీని కూడా మనకంటే గ్లాస్ డోర్స్, మెష్ డోర్స్ కానీ, గ్రిల్స్ కానీ
ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మనకు 4x4 తీసుకున్నారు, అంటే బెడ్రూమ్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 విండోస్ అయితే తీసుకున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీంట్లో కూడా ఒక విండో తీసుకున్నారండి. మనకు షవర్ పాయింట్, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ చూస్తే వెస్టర్న్ అయితే చూసుకున్నారు అనమాట. దీంట్లో కూడా ఒక సింక్ ఇచ్చినారండి. చూస్తున్నారు, మంచి లగ్జరియస్ ఫ్లాట్స్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తానండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూశాక మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా 2 విండోస్ తీసుకున్నారండి. ఇవి కూడా మంచిగా యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. వీటికి కూడా మంచిగా మెస్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి ఏంటంటే సెట్ బ్యాక్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ప్రతి రూమ్లో కూడా ఫుల్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కకే ఒకటి కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. దీంట్లో కూడా వెస్టర్న్ యూజ్ చేసినారు. 6 ఫీట్ వరకు టైల్స్ కానీ, మనకు షవర్ కానీ, గ్రీజర్ పాయింట్ కానీ, సింక్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిటే గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత ఉంటుందో అంత తీసుకున్నారండి. దీంట్లో కూడా సేమ్ ఒక విండో తీసుకున్నారండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు చెప్పాను కదండి, బిఎన్ రెడ్డి నగర్లో అయితే ఉందన్నమాట. దీని ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు భారతి స్కూల్ ఐడియా ఉంది కానీ దాని బ్యాక్ సైడ్ రావడం జరుగుతుందండి. మెయిన్ రోడ్ మీద అయితే ఉందండి. ఒకసారి మళ్ళీ చూడండి, మళ్ళీ మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తానండి. ఇది వచ్చేసి మనకు వినాయక హిల్స్లో ఉందండి. బిఎన్ రెడ్డి నగర్ రోడ్ నెంబర్ 8లో ఉందన్నమాట. 553 స్క్వేర్ యార్డ్స్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రం 2 ఇప్పుడు సేల్కి అయితే రావడం జరిగింది. 101, 501 2 ఫ్లాట్స్ అండి. 2 కూడా ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 1397 SFT అండి. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 1397 SFT అన్నమాట. ఈ యూడిఎస్ విషయానికి వస్తే 55.30 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి ఇస్తారన్నమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 50,000 అయితే నడుస్తుందండి. మరి అన్ని డీటెయిల్స్ తీసుకున్నాం, ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి కదా. పర్ SFT వచ్చేసి మనకు 5,000 అయితే చెప్తున్నారండి. ఎమ్యూనిటీస్ అనేది సపరేట్ ఉంటాయి అన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్కీమ్ అయితే నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. మీరు డైరెక్ట్ వాళ్ళని కన్సల్ట్ అవుతే మీకు మోర్ డీటెయిల్స్ అయితే చెప్తారండి. ఒకసారి మీకు టెర్రస్ మీద కూడా చూపిస్తానండి. చుట్టూ చూడండి, మంచి కాలనీలో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి. మీకు భారతీ స్కూల్ అని చెప్పాను కదండి, ఇది వచ్చేసి మనకు భారతీ స్కూల్ అండి. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్ అయితే ఉందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. 40 ఫీట్ రోడ్ అయితే మన ముందు అయితే ఉందన్నమాట. చుట్టూ చూస్తే మంచి మంచి అపార్ట్మెంట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ చాలా ఉన్నాయండి. ఏంటంటే వీళ్ళు ఇదే ప్రాజెక్ట్ కాదండి, రీసెంట్లీ ఇంకోటి కూడా స్టార్ట్ చేసినారు. విత్ ఇన్ 3 మంత్స్లో అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట. అది వచ్చేసి మనకు TKR కమాన్ నియర్ బై అయితే ఉందండి. మీరు దాంట్లో పర్చేస్ చేయొచ్చు. దాంట్లో కూడా పర్ SFT వచ్చేసి మనకు 5,000 చెప్తున్నారు. దాంట్లో కూడా సేమ్ ఎమ్యూనిటీస్, సేమ్ ఇదే అపార్ట్మెంట్ లా ఉంటుందన్నమాట. 5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఫ్లోర్కి వచ్చేసి మనకు 2 అయితే ఉంటుందన్నమాట. దాంట్లో కూడా మనకు వెస్ట్ ఈస్ట్ ఫేసింగ్స్ అయితే ఉన్నాయండి. మీకు ఈస్ట్ ఫేస్ కావాలనుకున్న, వెస్ట్ ఫేస్ కావాలనుకున్న దాంట్లో కూడా మనకు అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఈ 2 ఫ్లాట్స్ కోసం దీన్ని కన్సల్ట్ కాండి. లేదు లేటెస్ట్ కన్స్ట్రక్షన్ కావాలి, ఇంకో 2-3 మంత్స్లో ఆక్పై కావాలనుకుంటే మనకు TKR కమాన్ దగ్గర సేమ్ ఇంకోటి అలాంటిదే రెడీ అవుతుందన్నమాట. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.